ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. డే 2లో మనం రిలేషన్షిప్ చేసాం కదండి, రిలేషన్షిప్ టార్గెట్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఏరియా చూసి ఓకే. యా, రిలేషన్షిప్లో 3 జనరేషన్స్ ఉంటాయి. ఒకటి ప్రజెంట్ జనరేషన్, పాస్ట్ పాస్ట్ జనరేషన్ అంటే మన ముందు, ఫ్యూచర్ జనరేషన్ అంటే మన తర్వాత. సో ఇక్కడ మనం అనుకుంటే మన పైన పాస్ట్ జనరేషన్ అంటే మన మదర్ అండ్ ఫాదర్, ఆ పైన మన 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 ఫాదర్ అండ్ మదర్, ఆ పైన మన గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వస్తుంది. ఓకే, మన కింద మన ఫ్యూచర్ ఎవరంటే మన సన్ అండ్ డాటర్, వాళ్ళ సన్ అండ్ డాటర్, గ్రాండ్ డాటర్ గ్రాండ్ 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 సన్ గ్రాండ్ డాటర్ వస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ప్రజెంట్ మన జనరేషన్లో మన పైన జనరేషన్ మా ఫాదర్ అండ్ మదర్. ఓకే, మనకి మదర్ ఫాదర్ అవుతారు. జెంట్స్ని అది ఫాదర్ని ప్లస్తో చూపిస్తారు, మదర్ని మైనస్తో చూపిస్తారు. ఓకే, మన ఈక్వల్ జనరేషన్ వాళ్ళని కజిన్స్ అంటాం. ఇవి ఇంగ్లీష్లోనే కొంచెం బెటర్గా ఉంటాయండి. సో మనం ఇంగ్లీష్లోనే చేద్దాం. మన ఈక్వల్ జనరేషన్ని కజిన్స్ అంటాం. మన ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ కజిన్స్ని మనం అంకుల్ ఆంట్ అంటాం. అంటే మన మేనత్త మేనమామని అంకుల్ అంటాం. అది మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా అంకుల్ అని అంటాం. ఓకే, మనకి వీళ్ళ మన మన మనకి మేనగోడలు మేనల్లుడు అంటే నీస్ అంటే నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనత్త. ఓకే, సారీ, నీస్ అంటే మేనల్లుడు, నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. ఓకే, ఇక చూడండి, ఇక్కడ ప్రెసెంట్ మనం అంటే మన ఫాదర్ మన మదర్ వాళ్ళ కజిన్స్ ఉంటారు, అంటే సిస్టర్ అండ్ బ్రదర్స్, వాళ్ళని అంకుల్ ఆంట్ అంటాం. ఓకే, ఇటు ఫాదర్ సైడ్ అయినా మదర్ సైడ్ అయినా వాళ్ళకి మనం నీస్ కానీ నెఫ్యూ కానీ అవుతాం. ఓకే, ఆ పైన జనరేషన్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. అంటే ఇక్కడ మదర్ సైడ్ వాళ్ళైతే పెటర్నల్ గ్రాండ్ అవుతారు, ఫాదర్ సైడ్ అయితే మెటర్నల్ గ్రాండ్ అవుతారు, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అవుతారు. ఓకే, మన ఈక్వల్ జనరేషన్ అంటే మన సిస్టర్స్ అండ్ బ్రదర్స్, పెద్దమ్మ కొడుకు పిన్నమ్మ కొడుకు ఇలాంటి వాళ్ళని కజిన్స్ అంటాం, సిస్టర్ అండ్ బ్రదర్స్ అవుతారు. ఓకే, మన తర్వాత జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ అంటే సన్ అండ్ డాటర్, సన్ కానీ డాటర్ కానీ అవుతారు. వాళ్ళకి సన్ మన గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ అవుతారు, లేదా డాటర్ వాళ్ళ సన్ అయినా గ్రాండ్ డాటరే, గ్రాండ్ డాటర్ అయినా గ్రాండ్ డాటరే అవుతారు. ఓకే, ఒకవేళ మనకి కొడుకు అయితే వాళ్ళ కోడలు మనకి సన్ ఇన్లా అవుతారు, అల్లుడైతే సన్ ఇన్లా అవుతారు, కూతురు అయితే డాటర్ ఇన్లా అవుతారు. ఓకే, ఓకే ఇదేనండి. ఇది ఇంగ్లీష్లోనే కొంచెం బెటర్గా ఉంటాయి. సో ఇంగ్లీష్లోనే ఇక్కడ మనకి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని, ఇది ఒక్కటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. సో మన మమ్మీ వాళ్ళ కానీ బ్రదర్ వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్స్ నేమో మనం అంకుల్ అంటే అంటాం. మన తోటి అంటే మన జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కజిన్స్ అంటాం. మన తర్వాత జనరేషన్ సన్ అండ్ డాటర్ అంటాం. ఆ తర్వాత ఉండే వాళ్ళని గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అంటాం. మనతో ఈక్వల్గా ఉండే వాళ్ళని అదే మన సన్ అయితే వచ్చే వాళ్ళ వైఫ్నేమో డాటర్ ఇన్లా అంటాం. మనకి డాటర్ అయితే వచ్చే అల్లునేమో మనం సన్ ఇన్లా అంటాం. సో ఇది ఇంగ్లీష్లోనే బాగుంటుందండి. సో ఇంగ్లీష్లోనే చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, నీవు మా నాన్న తల్లికి ఒకే ఒక కూతురు అయితే నీకు నేను ఏమవుతాను? నీవు మా నాన్న తల్లికి ఒకే ఒక కూతురు. ఓకే, అయితే నేను నీకు ఏమవుతాను? చూడండి, నీకు కూతురువి అంటే ఇక్కడ అతను ఉంటాడు, వాళ్ళ డాడీ అంటే నేను వాళ్ళ అమ్మకి అంటే గ్రాండ్ మదర్కి ఏకైక కూతురు అంటే డాటర్, అంటే వీళ్ళిద్దరు కజిన్స్, సిస్టర్ అండ్ బ్రదర్ అవుతారు కదా, సిస్టర్ అండ్ బ్రదర్. ఇతని సన్ ఇక్కడ సన్ ఆ డాటర్. ఇతనికి ఈమె ఏమవుతుందంటే మేనత్త అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమి ఇచ్చారు, నీకు నేను ఏమవుతాను అంటే ఈమెకి ఇతను ఏమవుతాడంటే, ఈయనకి మేనత్త తిన్నప్పుడు ఇది మేనల్లుడు ఆర్ మేనగోడలు కదా, అది నీస్ ఆర్ నెఫ్యూ. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, కుమారుడు కాదు, తమ్ముడు కాదు, బావ కాదు, అల్లుడు. ఓకే, మేనల్లుడు. సో ఆప్షన్ 2 కరెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, వై యొక్క కుమారుని సోదరుడు ఎక్స్ అయిన వైకి ఏమవుతాడు? వై యొక్క కుమారుడు సన్ బ్రదర్ వైకి ఏమవుతాడు అంటే గ్రాండ్ సన్. ఓకే, చూద్దామా ఆప్షన్స్. కుమారుడు కాదు, అంకుల్ కాదు, సోదరుడు కాదు, మనవడు అవుతాడు. ఓకే, ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్